నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను పద్మ. పశ్చిమాసియా భగ్గుమంటోంది. మధ్యప్రాచ్యం మరోసారి ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులు ప్రాంతీయ ఘర్షణల స్థాయిని బట్టి ప్రపంచ రాజకీయ ఆర్థిక సమీకరణాలను మార్చే స్థాయికి చేరాయి. ఇది కేవలం క్షిపణుల యుద్ధం కాదు, ఇది చమురు మార్గాల యుద్ధం. వాణిజ్య నాడులపై ఆధిపత్యం కోసం జరుగుతున్న భౌగోళిక రాజకీయ పోరాటం. ఈ పోరాటానికి కేంద్ర బిందువుగా మారింది ప్రపంచ చమురు శ్వాసనాళంగా పరిగణించబడే హర్మూజ్ జలసంధి. ఈ జలసంధి వద్ద ఒక్కరోజు అడ్డంకి ఏర్పడితే చాలు ప్రపంచ చమురు ధరలు గజగజలాడతాయి, షేర్ మార్కెట్లు కుదేలవుతాయి, పసిడి వెండి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సామాన్యుడి జీవితమే ఖరీదైన యుద్ధంగా మారుతోంది. ఈ మంటల వేడి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకే కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్ను కూడా తాకుతోంది. ఈ యుద్ధంలో భారత్ ఎంతవరకు చిక్కుకుంది? ఇది కేవలం ఆర్థిక ఒత్తిడేనా, లేదా దేశానికి నిజమైన సంక్షోభ సూచన? భారత్ ముందున్న సంక్షోభం ఎంత తీవ్రమైంది? సూటిగా చెప్పాలంటే భారత్ ముందు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయా? మన దేశం వినియోగించే ముడి చమురులో దాదాపు 85% దిగుమతులే. అందులో సగానికి పైగా హర్మూజ్ జలసంధి మీదుగానే వస్తోంది. అంటే ఈ మార్గానికి పాక్షిక ఆటంకం ఏర్పడినా భారత్కు ఇంధన షాక్ తప్పదు. చమురు ధరలు పెరిగితే ముందుగా ప్రభావం పడేది పెట్రోల్, డీజిల్, గ్యాస్పై. అక్కడితో ఆగదు. రవాణా ఖర్చులు పెరుగుతాయి, సరుకుల ధరలు పెరుగుతాయి, ఆహారం నుంచి ఔషధాల వరకు ప్రతి వస్తువు ఖరీదవుతుంది. డాలర్లతో చెల్లింపులు పెరగడంతో రూపాయిపై ఒత్తిడి పెరుగుతుంది, విలువ పతనమవుతుంది. కరెంట్ అకౌంట్ లోటు పెరిగితే దేశ ఆర్థిక స్థిరత్వం పైన ప్రభావం పడుతుంది. ఇది కేవలం ప్రభుత్వ గణాంకాల కథ కాదు, ఇది సామాన్యుడి జేబుపై పడే నిజమైన భారం. అందుకే ఈ యుద్ధం భారత్కు దూరమైన దాని ప్రభావం మాత్రం మన వంటింట్లోకి నేరుగా వస్తుంది. భారత్ ఎలా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తోంది? సంక్షోభం ఉన్నా భారత్ అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. పూర్తి స్థాయిలో దెబ్బ తగలకుండా ముందస్తు రక్షణ వ్యూహాలు అమలు చేస్తోంది. స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వులు విశాఖపట్నం, మంగళూరు, పాదూరులలో భారీ చమురు నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో కొన్ని వారాలు అవసరాలను ఇవి తీరుస్తాయి. చమురు వనరుల వైవిధ్యం మధ్యప్రాచ్యంపై పూర్తిగా ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి దిగుమతుల మార్గాలను విస్తరించే ప్రయత్నం సాగుతోంది. దౌత్యపరమైన సమతుల్యత ఏ వర్గానికి పూర్తిగా వ్యతిరేకంగా నిలవకుండా అందరితో సంబంధాలు కొనసాగిస్తూ రవాణా మార్గాలు తెరిచి ఉండేలా భారత్ నిశ్శబ్ద దౌత్యాన్ని నడుపుతోంది. ధరల నియంత్రణ చర్యలు, చమురు ధరల భారం సామాన్యుడిపై నేరుగా పడకుండా పన్నులు, సబ్సిడీలు, ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కానీ యుద్ధం ఎక్కువ కాలం సాగితే ఏ దేశానికైనా రక్షణ కవచం పరిమితమే. యుద్ధ మేఘాలు తర్వాత త్వరగా వీడితేనే భారత్కు నిజమైన ఊరట. లేకపోతే ఈ భౌగోళిక రాజకీయ యుద్ధం భారత ఆర్థిక వ్యవస్థకు కఠిన పరీక్షగా మారడం ఖాయం. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మంచి వివరణ విశ్లేషణ అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి వెంకటేశ్వర గారు. నమస్తే మేడం. ఓకే, ఈ
ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి సంబంధించి భారత్కి సంబంధించి ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? భారత్పై వేటి ఎక్కువగా చమురు సంస్థలకు సంబంధించి 85% దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి మరి ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఇది ఇప్పుడు ఏదైతే నిన్న 28వ తారీఖు నాడు అక్కడ ఇరాన్లో యుఎస్ లేదా పక్కన ఇజ్రాయెల్ ద్వారా దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికే మన ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా మన భారత్ లాంటి దేశం, ముఖ్యంగా మన దేశం చాలా వరకు మరి చూసారు గత కొద్ది కాలం నుండి ఒక పక్కన రష్యా సైడ్ నుండి వాళ్ళ ఇంధనాల మీద ఆధారపడుతూ ఇంకో పక్కన ఇరాన్ నుండి వచ్చేటువంటి వాళ్ళ ఈ ఇంధనపు అవసరాల మీద ఆధారపడుతున్నటువంటి భారతదేశానికి ఒక కత్తి మీద సాములాగా మారిపోయింది. ఇంకో పక్కన అమెరికా ట్రంప్ శాంక్షన్స్ ఏదైతే తను ఇబ్బడి ముబ్బడిగా విధిస్తున్నటువంటి ఆంక్షలు, ఇవన్నిటి మధ్యలో మొన్ననే మనం చూసాం మన బడ్జెట్ కూడా ఎంత చాకచక్యంగా బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు తనదైన శైలిలో కొంతవరకు ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు మరొకసారి ఇరాన్ ఏదైతే ఈరోజు దాడులు జరుగుతూ ఉన్నాయో దాని యొక్క ప్రభావం తీవ్రంగా పడేటువంటి పరిస్థితి ఉంది. దినదిన గండంగా మారినటువంటి షేర్ మార్కెట్తో పాటు ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి సోషల్ మీడియాలో సెన్సేషన్ ద్వారా ఆర్థిక ఇబ్బందులకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. గ్లోబల్ మార్కెట్లో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి మార్పులు చాలా తీవ్రంగా ప్రభావితం చూపిస్తున్నటువంటి ఇంధన రంగం మనం ప్రధానంగా చూడవచ్చు. ఎందుకంటే ఇరాన్ ఈరోజు గత కొంతకాలం నుండి వాళ్ళు అక్కడ రాజకీయంగా అవలంబిస్తున్నటువంటి పద్ధతులు కావచ్చు, ఏదైతే ఖుమైనీ చనిపోవడం అనేది ఈరోజు కొత్తగా ఈ మొత్తం గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి అమెరికాకి మరియు ఏదైతే వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి న్యూక్లియర్ ట్రీటీ, ఏదైతే వాళ్లకు నాన్ ప్రొలిఫరేషన్ న్యూక్లియర్ ట్రీటీ అగ్రిమెంట్స్ మధ్యలో జరుగుతున్న వయలేషన్స్ కావచ్చు, లేదా ఇరాన్ తన సొంత న్యూక్లియర్ వ్యవస్థని అది ట్రాన్స్పరెంట్గా అనేటువంటి ఒక వాళ్ళ మీద ఉన్నటువంటి అపవాదుతో ఈరోజు యూరోపియన్ యూనియన్ మరి పక్కనే ఉన్న ఇజ్రాయెల్తో సహా మొత్తం వాళ్ళ మీద దాడులు చేయడం, దాన్ని ఎదుర్కోవడానికి అక్కడున్న ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలో వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం మరి ఎన్నో సందర్భాలుగా మనం చూసాం. గత 2-3 సంవత్సరాల నుంచి ముఖ్యంగా 25-26 సంవత్సరంలో సిరీస్ ఆఫ్ వాళ్ళ మధ్యలో చర్చలు జరిగినప్పటికీ ఒక పక్కన టెహరాన్లో ఇంకొక పక్కన వాళ్ళ మధ్యలో ఎన్నో దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ చర్చల యొక్క ఫలితం రాలేదు, అది విఫలమైనటువంటి పరిస్థితి. తద్వారా వచ్చినటువంటి పర్యవసనం ఈరోజు నిన్న 28వ తారీఖు నాడు మరొకసారి దాడి జరగడం, వాళ్ళ యొక్క ముఖ్య నేత చనిపోయాడు అని చెప్పేసి వీళ్ళు డిక్లేర్ చేయడం, మరి అటు పక్క నుండి వాళ్ళు కూడా కౌంటర్ దాడులు వేయడం, ఆ దాడుల్లో టెలివివి మీద వాళ్ళు బాంబింగ్ చేయడం, ఇదన్నీ చూస్తుంటే కొంత ప్రపంచ ఆర్థిక మార్కెట్ చాలా వరకు దెబ్బతినే పరిస్థితి. ఇప్పటికే బంగారం ధరలతో, ఇప్పటికే రూపాయి విలువతో మన ఆర్థిక పరిస్థితి కుదేలవుతున్నటువంటి పరిస్థితి నుండి ఇది మరొకసారి మనకు తీవ్రంగా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఇంకో పక్కన మన యొక్క రిజర్వ్స్ అంటే పెట్రోల్ కానీ ఇంధన రిజర్వ్స్ కూడా ప్రభావితం చూపించే పరిస్థితి పెద్ద ఎత్తున కనబడతా ఉంది. మరి ఈ పరిస్థితిలో మనం పూర్తిగా ఒక పక్కన రష్యా మనకు తక్కువ ధరకు సప్లై ఇస్తామనేటువంటి ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా అమెరికా నుండి మన మీద ఉన్నటువంటి శాంక్షన్స్ మూలాన మనము ఒక భారతదేశం చాలా సున్నితంగా అంటే ఒక నరం మీద పుండులాగా మారినటువంటి పరిస్థితి, ముందుకు పోతే నుయ్యి వెనకపోతే గొయ్యిలాగా మారిన పరిస్థితి మన దేశానికి రావడం, మరి దీన్ని ఒక పక్కన ప్రధానమంత్రి మరి మన దేశంలో ఉన్నటువంటి ఆర్థికవేత్తలు వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ద్వారా బ్యాలెన్స్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మరి ఈ యుద్ధ తీవ్రత అనేది యొక్క ప్రభావం అది మన చేతిలో లేదు. కాబట్టి మనం ఎంత చాకచక్యంగా ఉన్నా కూడా దీని యొక్క ప్రభావం
ఒకవేళ యుద్ధం కొనసాగితే తప్పనిసరిగా మన ఆర్థిక వ్యవస్థ మీద భారీ ప్రభావం పడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ మూడో ఏదైతే 2000 పోస్ట్ కరోనాల తర్వాత కొత్తగా మన కేంద్రంలో వచ్చినటువంటి మూడోసారి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం గత 2 సార్లు లాగా ఈసారి వాళ్ళ యొక్క ఆర్థిక విధానాన్ని సాఫీగా నడుపుకునేటువంటి పరిస్థితి లేకపోవడానికి అంతర్గతంగా ఉన్న భారతీయ పరిస్థితుల కన్నా అంతర్జాతీయ పరిస్థితులు చాలా ఎక్కువ ప్రభావం చూపించడం. ఇప్పుడు ఏదైతే మన ఆర్థిక వ్యవస్థ చాలా వరకు అంతర్జాతీయ మార్కెట్స్ కు ముడిపడి ఉండడం, ఇంటర్నేషనల్ ఫండింగ్ కి ముడిపడి ఉండడం అనే వల్ల ఈ ఈ యొక్క యుద్ధం యొక్క ప్రభావం మాత్రం భారీ స్థాయిలో ఈరోజు మన దేశం మీద పడేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. దీన్ని ఎదుర్కోవడానికి కొంతవరకు మనం ప్రిపేర్ అయి ఉన్నాం. ఎందుకంటే ఇది సడన్ గా రాలేదు. గత సంవత్సరంన్నర నుంచి వెళ్ళి సంవత్సరం నుండే దఫాలుగా కొంత ఇరాన్ మీద దాడులు జరగడం కూడా ముందు మనం కొంత ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి ఉంది మన దగ్గర. కానీ అయినప్పటికీ కూడా మనకున్నటువంటి పరిస్థితుల్లో మనము ఈ మన ఎగుమతుల విషయంలో కావచ్చు, మన దిగుమతుల విషయంలో కావచ్చు, ఇప్పటికే చాలా వరకు మన దేశం నుండి దాదాపు 15 నుంచి 20 లక్షల ఇన్వెస్ట్మెంట్స్ బయటి దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడి వ్యవస్థలన్నీ కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. మన ఫారెన్ రిజర్వ్స్ కూడా తగ్గుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సో ఈ దశలో ఒక పక్కన ఆర్థిక సంక్షోభంతో పాటు ఇంకో పక్కన మనకి కొంతవరకు సెక్యూరిటీ ఆస్పెక్ట్ లో కూడా మనకు ఇంధన సెక్యూరిటీ అనేది కూడా చాలా ముఖ్యం. ఇలాంటి యుద్ధాలు వస్తున్నప్పుడు మన దేశంలో మనం కొంత రిజర్వ్స్, ఫైనాన్షియల్ రిజర్వ్స్, ఇంధన రిజర్వ్స్ లేదా దిగుమతుల యొక్క రిజర్వ్స్ అనేది ఈ సందర్భంగా మనం జాగ్రత్తగా బేరీ చేసుకొని, లేకపోతే దాని యొక్క ప్రభావం ఒక సామాన్యుడి మీదనే కాకుండా పూర్తిగా దేశ ఆర్థిక వ్యవస్థ మీద, తర్వాత దాని యొక్క భద్రత మీద కూడా ప్రభావం చూపించేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతవరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి దాడుల్లో ఏదైతే మనం పాకిస్తాన్ మీద చేసినటువంటి దాడిలో నిన్న జరిగినటువంటి దాడుల్లో వాళ్ళు వాడినటువంటి మిసైల్స్ ఎదుర్కోవడానికి మన భారతదేశం చూపించిన చాకచక్యం కూడా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌంటర్ అటాక్స్ పోవడం మనం చూసాం. మన భారతదేశం పాకిస్తాన్ మీద ఏ రకంగా అయితే ఎదుర్కోవడం జరిగిందో ఆ పరిస్థితి అక్కడ కనబడడం లేదు. సో డెఫినెట్ గా యుద్ధము రావడం అనేది కొంత డ్యామేజ్కి మూల కారణం కావచ్చు. అక్కడ ఉన్నటువంటి మన ఆర్థిక మూలాలు అంటే ఇరాన్ ఫ్యూయల్ తో పాటు ఇరాన్ లో జరుగుతున్నటువంటి కొంత మన పెట్టుబడులు అంటే మన ఆర్థిక సంబంధాలు కూడా అక్కడ దెబ్బతినేటువంటి పరిస్థితి మనకు కనబడుతోంది. మన దేశం నుండి చాలా వరకు అక్కడ హ్యూమన్ రిసోర్స్ అంటే ఎంప్లాయీస్ కూడా చాలా మంది వెళ్ళి అక్కడ పనిచేస్తా ఉన్నారు ఇరాన్ లో చాలా ప్రాంతాల్లో. సో ఇవన్నీ విషయాలపైన కొంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి డెఫినెట్ గా మన దేశ ఆర్థిక పరిస్థితి మీద, మన షేర్ మార్కెట్ మీద అయితే తప్పనిసరిగా చూపిస్తుంది. ఓకే, మరి భారత్ ఎలాంటి స్టాండ్ తీసుకుంటే బెటర్ అంటారు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్? భారత్ ఇప్పుడు ఒక పక్కన ముఖ్యంగా మనకు వచ్చేటువంటి ప్రభావం ఏంటంటే ఫ్యూయల్ అనేది అనునిత్యము ప్రతిరోజు మనము డెఫినెట్ గా ఈ భారీ స్థాయిలో మనం కన్జ్యూమ్ చేస్తున్నటువంటి ఈ ఇంధన వనరులు కొంతవరకు మనము దాన్ని ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ అంటారు. అంటే ఇప్పుడు ఏదైతే కొంతవరకు ఇప్పుడు మార్కెట్లో చాలా వరకు 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కొంతవరకు మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకొచ్చాం. సోలార్ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అయినా కూడా ఇంకా మనకు స్వయం ప్రతిపత్తితో కూడుకున్నటువంటి ఇంకా ఆర్థిక పరిస్థితి మనకు రాలేదు. ప్రస్తుతానికైతే కొంత ఏదైతే రష్యా వాళ్ళు ఇస్తున్నటువంటి ఫ్యూయల్ మీద మనం ఆధారపడుతూనే వాళ్ళ దగ్గర తీసుకున్న ప్రతిసారి మనకు అమెరికా నుండి ఎదుర్కొంటున్నటువంటి ఈ ప్రెషర్స్ చూస్తా ఉన్నాం. అయితే మనకున్నటువంటి పరిధిలో మనం వీలైనంత వరకు మన ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా మనము నెగోషియేట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ రష్యన్ ఆయిల్ వద్దనుకుంటే అమెరికన్ వాళ్ళు మనకు ఎంతవరకు తగ్గించి ఇవ్వగలుగుతారు అనేది. ఎందుకంటే
ట్రంప్ ముందు విధించినటువంటి శాంక్షన్స్ ను మెల్లమెల్లగా సడలిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇంకో పక్కన మనకి వీలైనంత వరకు మన ఆర్థిక పరిస్థితికి ఇబ్బంది కలగకుండా విత్ ఇన్ ద లిమిట్స్ లో కనుక మనకు సప్లైస్ చేయగలిగితే, ఈవెన్ అమెరికన్ తరఫున అంటే అమెరికా ముఖ్యంగా ఈరోజు ఇరాన్ పైన వాళ్ళ యొక్క గుత్తాధిపత్యం మార్కెట్స్ పైన ఏదైతే మార్కెట్స్ కొరకు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నాన్ని మనము ఎలా చూడాలంటే కొంతవరకు మనకి రీజనబుల్ రేట్స్ లో కనుక మనకు ఇంధనం సప్లై చేయగలిగితే ఏ దేశమైనా మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనకేమి అఫిలియేషన్స్ లేవు, అంటే అదర్ దెన్ పబ్లిక్ ఇంట్రెస్ట్, అదర్ దెన్ మన ఆర్థిక ఇంట్రెస్ట్ తప్పితే మనకు పెద్దగా మనం నాన్ అలైన్డ్ దేశం. మనం ఎవరితోనైనా కూడా మానవతా సంబంధాలు లేదా ఒక ఆర్థిక పరమైనటువంటి సంబంధాలకు పరిమితం అవుతూ రాజకీయంగా డిప్లొమాటిక్ గా వ్యవహరించేటువంటి దేశం కాబట్టి డెఫినెట్ గా మన దేశ భద్రతతో పాటు మన దేశ ఆర్థిక విధానమే మూల సూత్రంగా మనం అదే ముందు పెట్టుకొని ఎవరితోనైనా మనం సత్సంబంధాలు పెట్టుకోవడము, తద్వారా మన దేశ ఆర్థిక పరిస్థితికి మన రాజకీయ పరిస్థితికి వెసులుబాటు కలిగే విధంగా వ్యవహరించడం అని ఒక్కటే ఇప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి స్టాండ్. మనం ఏదో గుడ్డిగా వీళ్ళలాగా ఏదైతే గల్ఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ లాగా మనం ఒక కమ్యూనల్ గానో లేకపోతే ఒక మొండి వైఖరి చూడించాల్సిన అవసరం లేదు. ఇప్పుడును మనము వాళ్ళ మధ్యలో ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు మన ఇంట్రెస్ట్ల వరకే మనం పరిమితం అయితే బాగుంటుంది. ఓకే, భారత్తో పాటు ఇంకా ఏ దేశాలపై ఇంకా ప్రభావం పడే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు మెయిన్గా? ఖచ్చితంగా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏదైతే ఒక పక్కన ఇటు చైనా ఒక పక్కన చూస్తా ఉన్నారు ఈ పరిస్థితులన్నీ, ఆ పక్కన రష్యా ఉంది, ఇంకో పక్కన మన సౌత్ ఏషియన్ కంట్రీస్ లో ఉన్నటువంటి చిన్న చిన్న దేశాలు, వీటన్నిటికీ ఒక భారంగా మారేటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా యుద్ధ వాతావరణం నెలకొన్నప్పుడు అసాంఘిక శక్తులు ఏదైతే ఈ యుద్ధానికి పురిగొల్పేటువంటి టెర్రరిస్ట్ శక్తులు కూడా భారీగా మోహరించి వాళ్లకు ఫండింగ్ అనేది జరుగుతుంది. జనరల్ గా వాళ్ళ ద్వారా జరిగేటువంటి నష్టం కూడా అంటే ఒక పక్కన వాళ్ళని ఎదుర్కోవడానికి యూరోపియన్ దేశాలు కానీ మిగతా సంపన్నమైన దేశాలు భారీగా ఇప్పుడు ఏదైతే ఇరాన్ లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఖుమేనీ సంబంధించినటువంటి వ్యవస్థల్ని పూర్తిగా మార్చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ చేస్తూ ఉంది. వాళ్ళు చెప్పే కారణం ఏంటంటే ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్ణయాది నేతలందరూ కూడా వాళ్ళని మీరు పక్కన పెట్టి కొత్త వాళ్ళని తీసుకుంటే మేము సహకరిస్తాం అనేటువంటి ఒక సంకేతం కూడా వాళ్ళు ఇస్తా ఉన్నారు. సో ఈ అఫిలియేషన్స్ ఏదైతే మతపరమైనటువంటి అఫిలియేషన్స్ కావచ్చు, ఏదైతే వాళ్ళు ఈరోజు డిక్లేర్ చేస్తున్నటువంటి హిజ్బుల్లా గ్రూప్ కానీ ఇంకొక కొన్ని టెర్రరిస్ట్ గ్రూపుల మూలాలను కూడా వాళ్ళు ముందు పెడుతున్నారు. సో ఆ పర్టికులర్ గా వాళ్ళ ఫండింగ్, వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆర్థిక వనరులు వాళ్ళకి సమకూరుతున్నాయనే విషయాలపైన వాళ్ళకు ఉన్నటువంటి లింక్స్ పక్కనే ఉన్న ఇతర దేశాలు ఏదైతే ఆఫ్ఘనిస్తాన్ లేదా ఈ పక్కన ఉన్నటువంటి మిగతా సౌత్ ఏషియన్ దేశాల్లో వాళ్ళకు ఉన్నటువంటి కొంత సంబంధాలు, కొంత టెర్రరిస్ట్ గ్రూప్స్ ద్వారా ఉన్నటువంటి ఫండింగ్ సంబంధాలు ఇవన్నీ కూడా కొంత ప్రభావం చూపించేటువంటి పరిస్థితి కంపల్సరీగా సౌత్ ఏషియన్ కంట్రీస్ మీద, చుట్టుపక్కల అన్ని దేశాల మీద ఈ ప్రభావం చూపుతుంది. డెఫినెట్ గా ఇది కొంత సద్దుమణిగే వరకైతే ఒక టెన్షన్ వాతావరణం అయితే మనకు ఆ దేశాల నుండి, ముఖ్యంగా మతపరంగా ఆ ముస్లిం దేశాల నుండి కూడా కొంత ఆ రెసిస్టెన్స్ అంటే ఆ వ్యతిరేకత, ఆ తర్వాత కొంత ఇప్పుడు అమెరికా చేస్తున్నటువంటి దాడుల మీద కొంత ఆ దేశాల్లో మతపరమైనటువంటి వ్యతిరేకతను చూపించేటువంటి ప్రయత్నం కూడా
సోషల్ మీడియా ద్వారా మనం చూడొచ్చు. దీని యొక్క రిపర్కేషన్స్ కొంతకాలము తీవ్రంగా ఉండేటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ న్యూక్లియర్ వెపన్స్ ముందు కనపడుతున్నటువంటి అంశమైనా కూడా ఇంకో పక్కన ఇంధనపు వనరుల మీద గుత్తాధిపత్యం కోసం జరుగుతున్నటువంటి ఈ దాడిగా కూడా వాళ్ళు ఆయా దేశాల్లో ఉన్నటువంటి మతపరమైన గురువులు దాన్ని భారీగా ప్రచారం చేసి ఈ అక్కడ ఉన్నటువంటి కమ్యూనల్ ఫోర్సెస్ పైన చాలా తీవ్రమైన ప్రభావం చూపించేటువంటి పరిస్థితి మనకు కనబడతాం. ఓకే, ప్రత్యేకించి స్టాక్ మార్కెట్లపై కూడా వీటి ప్రభావం పడే అవకాశం ఉందన్నట్టు కూడా బాగా ప్రచారం జరుగుతుంది. మరి మనం దీని మీదకి సంబంధించి ఏం చెప్తారు? మార్కెట్లపై కూడా ప్రభావం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్స్ పైన ప్రభావం ఆల్రెడీ ఉంది. గత కొన్ని రోజుల నుంచి 2025 మధ్య నుండి, అంటే జూన్ జూలై నుండే దఫాలుగా వాళ్ళు ఈ ట్రంప్ ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుండే ఈ రకమైనటువంటి కొత్త తరహా టాక్స్ తో పాటు ఫెయిల్యూర్ అవ్వడం, వాటి యొక్క ప్రభావం ద్వారా కంటిన్యూస్ గా దాదాపు ఇప్పుడు 1 సంవత్సర కాలం నుండి మనం చూస్తా ఉన్నాం. ఏ రకమైనటువంటి వాతావరణం అంటే ఆర్థిక మీద ప్రభావం చూపించేటువంటి విషయాలు పదే పదే మనం గమనిస్తా ఉన్నాం. ఏ రకంగా యుద్ధం పేరు మీద జరిగిన ప్రతిసారి కూడా స్టాక్ మార్కెట్ సడన్ గా పడిపోవడం, దాదాపు మన దేశంలోనే మదుపరులు ఎవరైతే స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళు దాదాపు 20 లక్షల కోట్ల వరకు కూడా వాళ్ళ యొక్క డబ్బు ఆవిరైపోయిందని చెప్పేసి ఇన్వెస్టర్స్ బాధపడుతున్నారు అనేటువంటిది ఆల్రెడీ మన విశ్లేషకులు కూడా చాలా సందర్భాల్లో మీడియా ద్వారా చెప్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇది మరొకసారి వాళ్ళకి మూలిగ నక్క మీద తాటిపండు లాగా ఈరోజు ఈ యుద్ధం ద్వారా మళ్ళీ ఒకసారి ప్రభావం చూపించవచ్చు. మన రూపాయి విలువ మీద కావచ్చు, గోల్డ్ వాల్యూస్ మీద కావచ్చు. ఇప్పటికే సిల్వర్, గోల్డ్ ఆకాశాన్ని అంటినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. ఇవన్నీ యొక్క ప్రభావం డెఫినెట్ గా చాలా ఇతర మార్కెట్స్ పైన, ముఖ్యంగా మన తిండి పదార్థాల మీద, తర్వాత ఇంధన వ్యవస్థ మీద, తర్వాత ముఖ్యంగా ఎగుమతులు దిగుమతుల మీద భారీ ప్రభావం చూపించేటువంటి పరిస్థితి అయితే ఈరోజు మనం చూస్తా ఉన్నాం. డెఫినెట్ గా దీని యొక్క పరిస్థితి వల్ల మార్కెట్స్ అన్ని కుదేలేటువంటి పరిస్థితి అయితే కనబడతాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి వెంకటేశ్వర గారు, మంచి వివరణ విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన మెరుపు దాడులు ప్రాంతీయ ఘర్షణల స్థాయిని దాటి ప్రపంచ రాజకీయ ఆర్థిక సమీకరణలైతే మార్చే స్థాయికి అయితే చేరాయి. ఇది కేవలం క్షిపణుల యుద్ధం కాదు, ఇది చమురు మార్గాల యుద్ధం, వాణిజ్య నాడులపై ఆధిపత్యం కోసం జరుగుతున్న భౌగోళిక రాజకీయ పోరాటం. ఇక ఈ పోరాటానికి కేంద్ర బిందువుగా మారింది ప్రపంచ చమురు శ్వాసనాళంగా పరిగణించబడే హర్ముజ్ జలసంధి. ఈ జలసంధి వద్ద ఒకరోజు అడ్డంకి ఏర్పడితే చాలు ప్రపంచ చమురు ధరలు గజగజలాడతాయి, షేర్ మార్కెట్లు కుదేలవుతాయి, పసిడి వెండి ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సామాన్యుడి జీవితమే ఖరీదైన యుద్ధంగా మారుతోంది. ఈ మంటల వేడి ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకే కాదు, వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత్ ను కూడా తాకుతోంది. రైట్, ఇది స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.